మా భావి తరాలు బంగారు బాట పట్టాలి అని కొత్త రాజకీయ పార్టీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళక్కడ ఓటేస్తారు. ఆ రోజు మహనీయుడు అంబేద్కర్ గురించి మీకు చెప్పాలి. మహనీయుడు అంబేద్కర్ గురించి 1927 లో సైమన్ కమిషన్ వచ్చిందనమాట. భారతీయులకి కొన్ని హక్కులు కల్పించడానికే. అప్పుడు అంబేద్కర్ పోయి ఓటు హక్కు మీరు అందరికీ కల్పించాలి. బ్రిటిష్ వాళ్ళు ఓటు హక్కు కొందరికి మాత్రమే ఇచ్చిండ్రు. తెలుసా మీకు ఆ విషయం? కొందరికి మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఓటు హక్కు ఇచ్చిండ్రు. కానీ అంబేద్కర్ పోయి విద్యతోటి సంబంధం లేదు ఓటు హక్కుకి, తెలివితోటి సంబంధం ఉంది. ఒక రైతుకు కూడా ఓటేసే తెలివి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటు హక్కు ఇవ్వాలన్నాడు అంబేద్కర్. కాబట్టే మనందరికీ ఓటు హక్కు వచ్చింది. ఇక్కడ కూర్చున్న ప్రతి రైతన్న ఓటు హక్కు వచ్చింది. ఇక్కడ కూర్చున్న ప్రతి అక్క ఓటు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది. ఇక్కడ కూర్చున్న ప్రతి అమ్మ ఓటు హక్కు వచ్చింది. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం ఆ రోజు. కానీ ఈ రోజు మన ఓటు హక్కుతోటి మనం ఏం చేస్తున్నాం? ఈ రాజకీయ పార్టీలు బీరు సీసానిచ్చి ఓటును కూడా చూస్తున్నారు. వాళ్ళు బీరు సీసాతో వస్తే మీరు చెప్పులు చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా. అంత అమూల్యమైనది మన ఓటు హక్కు. ఓటు అంటే 1,30,000